గత 5 సంవత్సరాల్లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినటువంటి ఏవైతే డైరీలు ఉన్నాయో అసలు ఆవులే లేనటువంటి డైరీలకి టెండర్లు ఎలా ఇచ్చారు, ఆవులు లేకున్నా పాలు లేకున్నా నెయ్యి ఎలా వస్తుంది, ఇదంతా స్కామ్ కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు, టీడీపీ వాళ్ళంతా అంటున్నారు. నేను అది మిమ్మల్ని అడుగుతున్నా, అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇది టీడీపీ వాళ్ళని, ప్రభుత్వాన్ని. మీ హెరిటేజ్ డైరీ తీసుకుందాం. మీ హెరిటేజ్ డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి, సొంత ఆవులు, ఎన్ని గేదెలు ఉన్నాయి? పోతే సంఘం డైరీ ఉంది ఇదే రాష్ట్రంలో, సంఘం డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి? పోతే ఇంకా మిగతా ఇప్పుడు ఏదైతే మీ హయాంలో గతం నుంచి సప్లై చేసుకుంటూ వస్తున్నా ప్రీమియర్ డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే ఇది ఇందాపూర్ కావచ్చు, ఎనీ డైరీ ఇప్పుడు మీ భాగస్వామి సంస్థలుగా ఉండే 22 డైరీలు ఉన్నాయి కదా, ఈ 22 డైరీలకు కానీ మీ హెరిటేజ్కి కానీ సొంత ఆవులు సొంత గేదెలు ఎన్ని ఉన్నాయి, మీరు ఎంత ప్రొక్యూర్మెంట్ మీ సొంత వాటి నుంచి చేసుకుంటున్నారు, బయట నుంచి ఎంత కొంటున్నారని చెప్పి అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఒకటి. రెండోది, ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే ఏఆర్ డైరీ కొన్ని కెమికల్స్ పర్చేజ్ చేసిందని దాంట్లో చూపించిందని మీరు అంటున్నారో, నేను మీరు సూటిగా అడుగుతా ఉన్నా, మీ హెరిటేజ్ డైరీ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైతే మీరు కెమికల్స్ పర్చేజ్ చేశారో మీ డైరీ పేరు మీద, ఆ ఇన్వాయిస్లు మీరు బయటపెట్టే ధైర్యం మీకు ఉందని అడుగుతాం. హెరిటేజ్ పర్చేజ్ చేసిన కెమికల్స్ మొత్తం లిస్టు ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి బయటపెట్టే ధైర్యం దమ్ము మీకు ఉందా అని అడుగుతాం. అదే కాకుండా ఈ దేశంలో ఉండే డైరీలన్నీ ఏ కెమికల్స్ పర్చేజ్ చేస్తున్నాయి, అవి దేనికి వాడతారని చెప్పే ధైర్యం, బయటపెట్టే ధైర్యం మీకుందా, దాని మీద విచారణ చేసే ధైర్యం మీకుందని అడుగుతా ఉన్నా. అసలు బాత్రూమ్లు క్లీన్ చేసేటువంటి కెమికల్స్ తీసుకొని అడుగుతున్నా, కలిపేసరి మీడియాలో కూడా డిబేట్ పెట్టింది, సీఎం కూడా చెప్పిన పరిస్థితి కదా. వీళ్ళు డిబేట్లు అంటే సుప్రీంకోర్టు సాక్షాత్ చెప్పింది, మీరు ఏ ఆధారం లేకుండా ఇలాంటి వాక్యాలు మాట్లాడొద్దు, విచారణ కమిషన్ వేస్తున్నాం, ఈ సిబిఐ సిట్ కలిపి జాయింట్గా విచారణ చేసిన తర్వాత మాట్లాడొద్దని చెప్పినా కూడా వినకుండా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా వినకుండా అన్ని అసత్యాలు ప్రచారం చేస్తాను. మీరు ఆ అసత్యాలకే మేము కౌంటర్ చేస్తున్నాం. మీరు ఏ డైరీకైనా ఏ కెమికల్స్ పర్చేజ్ చేసినాయి అనేది మీరు డేటా బయట పెట్టండి. ఆ డైరీ ఏం కొనింది, మీరేం కొన్నారు, మీకు సంబంధించిన డైరీలన్నీ, ఈ దేశంలో రాష్ట్రం డైరీలన్నీ ఏం పర్చేజ్ చేస్తున్నాయి బయటకు వస్తుంది. అది దేనికి వాడుతున్నారు అనేది వాళ్ళే చెప్తారు కదా. మీరు ఎవరో ఒకరి మీద తోసేయడానికి మాట్లాడుతున్నారు తప్పితే, ఏదైనా ఒక కెమికల్ కొన్నారు అంటే, ఇప్పుడు మన సోపు తీసుకుని బాడీకి వాడుకుంటున్నాం, మనం స్నానం చేస్తాము, ఆ కెమికల్ మన బాడీకి యూజ్ చేసినట్ట. అంటే మీరు మాట్లాడే భాష ఆ విధానం ఎలా ఉందంటే, ఏ చిన్నది దొరికినా దాన్ని పట్టుకొని చెలవలు పొలవలు చేసి నిందలేసేద్దాం, అపవిత్రం చేసేద్దాం అనే దారిలో ఉన్నారు తప్ప, మీరు వెళ్ళే దారే తప్పు దారిలో పోతున్నారు. కాబట్టి ఇలా ప్రతిదాన్ని మీరు నిందారోపణల కింద వాడుకుని చేస్తున్నారు తప్ప, మీ డేటా బయట పెట్టండి. ఫస్ట్ మీ డేటా బయట పెట్టినప్పుడు అన్ని డేటాలు బయటకు వచ్చేస్తాయి. ఈ బోలే బాబా అలీబాబా చంద్రబాబు స్లోగన్ చేస్తున్నారు. బోలే బాబాకి చంద్రబాబుకి ఏం సంబంధం అంటే, అది యాక్చువల్లీ హర్షప్రస్ డైరీ. హర్షప్రస్ డైరీ 2018లో వాళ్ళు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇది హర్షప్రస్ డైరీ బోలే బాబాగా పేరు మార్చుకున్నారు తప్పితే డైరీ ఏం మారలేదు. ఆ డైరీలతో మీరు సంబంధాలు పెట్టుకొని తీసుకొచ్చి బోలే బాబా అంతా వీళ్ళు తెచ్చేసారు మా మీద వేయడం ఏంటి? కాబట్టే మేము అడుగుతున్నాం, ఇలాంటి అసత్య ఆరోపణలు లేకపోతే మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడడం మాకు తెలియదు. ఈ బోలే బాబా డైరీ మీ హయాంలో పేరు మార్చుకుంది, మీరు సప్లై చేసింది, మా మీద ఎలా వేస్తారు నిందని మేము అడుగుతాం.